లేవలేని తండ్రికి నా ఏరికి ఎండ పెట్టి పురుగు కొట్టి తమ్ము కొట్టి కొట్టుకొచ్చి నీ ముఖం మీద కొట్టే వాడకావు వీడికొచ్చి గంట ఊపుతావు నీ గంట ఒక్కరుగాను నీ గంటల కుర్చీ మీద కూర్చున్న అందరూ ఉత్సవయ్యా ఏ మళ్ళా మొదలు పెట్టానా ఉంటది ఇది ఏ బయలు నేర్పుతారు బీజ నా గోషుల బయలు నేర్పుతారు ఏడ నేర్పుతారా నీకు ఏ సార్ నేర్పిండి బిడ్డ ఈ సాగు ఏ బిడ్డ గిడ్డ నాకు పాడుకోవు సరే అవ్వా అబ్బా అంటే నీ అయ్య ఫ్రెండ్ అన్నారా ఎక్కడి చిత్రం ఇది ఎక్కడి చిత్రమే ఇది సానగొండ ఇత్తనం గంగపై ఎక్కడ దొరుకుతుంది గచ్చిదా సీడు అయితే నన్ను అన్నదాని మాటలు అంటాను నేనంటాను అర నేనేదో వచ్చాను అరక లేకుండా బస్తాను నేనెవరో తెలుసా ఎవరివి నేనెవరో తెలుసా ఎవరివి ఎరంగక మొరంగుతుంటివే తురంగం వలే ఎరంగకనే మొరంగుచున్న తురంగం ఎవరివి నేను తెలియదా తెలియదు ఏర్పాటు చేస్తలేదు మొత్తాన్ని కూడా మొత్తానికి వచ్చేనున్నా లేదు ఫ్రంట్ లేదు చూసిన ఏడు చూసిన లేదు నేను భగవంతుని బిడ్డ ఏంటిది భగవంతున్నే అంటే దేవుడు కాదు దర్వాజా తెరుచుకున్న వాళ్ళు అందరికి మా తెలుస్తుంది చూడు మంచిగా కవిరెల్లి కాడు కామాను దేవుడు అంటే నువ్వెవరివి నేను దేవుడిని బిడ్డ దేవునివా అవును కదా అవన్నీ దేవుని మొలదారం దేంప దేవుడు అనే బాడకావు గిట్టుంటారా దేవుడు అంటే దేవుని మొలదారం అగో మరి పుష్కర కరెంటు పోతే ఎక్కడ ఉన్నావని ఎదుపులాడాలి నిన్ను చీకట్ల దేవుడు అనేటోడు ఎంత ముద్దుకుంటాడు మొన్న అయోధ్యకు పోయినా ఆ బాలరాముని విగ్రహాన్ని చూస్తే నయనానందకరం అనిపించింది ఆ దేవుడు ఎంత ముద్దుకున్నాడు ఈ దేవుని వంట పోయి నారలు పెట్టి ఈడెట్లా పాడబడ్డాడు దేవుడు అంటే నీకు లెక్కకు లేదా నాకు అంతే అయితే అయోధ్యకు వేరు పేరు నెల 15,000 ఖర్చు పెట్టుకొని అయోధ్యకు వేరు అయోధ్యలో రాముల వారి విగ్రహం ఎట్లున్నదే శిలారూపం శిల ఏ రూపకంగా ఉన్నది నల్ల ఉన్నది నల్లగా ఇట్టే ఉన్నది కదా నల్ల ఉన్నది ఇట్లున్న దేవుడికి మొక్కినావు కదా మొక్కిన ఆడికెళ్ళి తిరుపతికి వేరు తిరుపతి ఎంకన్న విగ్రహం ఎట్లున్నదే అది కూడా నల్లగానే ఉన్నది నల్లగానే ఉన్నదిగా ఆ దేవుడికి మొక్కినావు ఈ దేవుడికి మొక్కినట్టే మొక్కినావు కదా ఆడికెళ్ళి ఎవరు ఆడకచ్చినావు ఎవరన్నా శివలింగం ఎట్లున్నది అది కూడా నల్లగానే ఉన్నది పిచ్చిదానా దేవుడు ఎక్కడున్నా నల్లగానే ఉంటాడే నీ బొచ్చ బోర్రేస్తారా నీ మొల్లారని చెప్తారా బాడకం ఇప్పుడు దేవుడు ఎక్కడున్నా నల్లగానే ఉంటాడే అంటున్నావు నల్లగా ఉన్న వాళ్ళందరూ దేవుళ్ళు అయితే ఎర్రగుండా మేము దయ్యాల మారా మరి అరే దేవుడు ఎక్కడున్నా నల్లగానే ఉంటాడే అలా మాడితే ఎర్రగుండా మేము దయ్యాల మారా మొన్న పెద్ద గాడిపత్తి అదే లేచిపోయింది నువ్వేంద్ర అనేపోయింది మొన్న గాడిపచ్చిన కూడా అదే లేచిపోయింది గాడు పుట్టించింది ఎవరు నువ్వా నేను తలుచుకుంటే రేపు పొద్దుగల వానలు కొట్టాలంటే కొట్టాలి కొట్టించింది ఎవరు నువ్వు బాగా చెప్పుకోకు ఇంకో వారం రోజులు ఇట్నే కొడితే నీ మీద నేను బండలు అనుకుని సంపుతాను బండలెట్టేస్తారు నీ మీద ఇప్పటికే దిగుతాను 23 తారీఖు నుంచి కొట్టిస్తావా డబ్బన రాకపోవాలి మనను ఈ ఊళ్ళో కనబడాలి వానే రాకపోవాలి మళ్ళీ ఈ ఊళ్ళో కనబడాలి ఈ అన్యుళ్ళ కొట్టు అంటే ఒకడ కొడుతూ ఒకడ కొట్టదా నా చేత బిష్టం పట్టవయ్యా హిందూస్తివేంద్ర రోతపాట్ గిట్ల మీద పూంచుకోవా నీ దగ్గర ఇంతకు ఆడిదాని అంగీతం ఉన్నా నా దగ్గర ఆడదాని అంగీతం అంటున్నావు చెప్పురా చెప్పు ఇప్పుడు ఏం తక్కువ ఉన్నదో చెప్పు కరీంనగర్ పోయి పెట్టించుకొచ్చుకుంటా సారు కురిసి సారు ఆడిదాని అంగీతం ఉన్నది దగ్గర ఆయన కూడా లేదా దీనికి ఉన్నదా లేదా నీ లాగు అన్ని అసలు 2 కనబడతలేవు అంటే ఏంటిరా 2 కనబడతాయి కనబడతలేవు ఆయన కూడా కనబడతలేవు సరే ఏంటి ఆ 2 ఏంటి అంటావా నీ కాళ్ళ
పుత్తెళ్ళేవో అంటారా కాళ్ళకు మట్టెలు మెడల పుస్తరా చూడు వానకాలం ఉన్న చలికాలం అంటే వెంబడి ఉంటాయి కానీ ఎండాకాలం కూడా వెంబడి ఉంటాయి మెడ లోపల కట్టిందంటే చనిపోయాలి నీ ముఖం నీకేమేరక ఎండల పాడుగా అంత రోత రోత ఎట్లా కొడతాను నేను పుట్టమట్టలు మెడలు వేసుకొని ఎండలకు పోతే పుట్టమట్టలకు ఎండ తాకుతే నా మొగడికి రాకినట్టే పుట్టమట్టలు చల్లగుంటే నా మొగడు చల్లగా ఉన్నట్టే అని నా పుట్టెలు నా మట్టెలు తీసి ఇంట్లో ఫ్రిడ్జ్ లో పెట్టిన డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టిన మరి ఎందుకే డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుడు పుట్టమట్టలు చల్లగా ఉంటే నా మొగడు చల్లగా ఉంటాడు అన్నయ్య ఓహో ఉపాయం చేసిన ఉపాయం అమ్మో నాది అమ్మో నీకు ఉపాయం మంచిగా వేసినావు కానీ మరి దబ్బన 2 రోజులు కరెంటు పోతుంది 2 రోజులు కరెంటు పోతే ఇంటి ముంగట ఇంకుడు గుంతలో పెడతా అది కూడా ఉల్లారిపోతుంది ఇంకుడు గుంత ఉల్లారిపోతే ఇంటి ముంగడి జారట్ల వారేస్తాను అయితే ఎప్పటికీ నీళ్ళు వారేస్తా ఇక నీకు దండం పెడతా నీతోటి గెలుసు నాతోటి నేనే గెలిచిన దేవుడు ఇక ఏం చేయాలి అమ్మా దొరసాని గారు అమ్మా దాసి ఏమైంది బిడ్డ అంటున్నావుడల్లా నా ఇజ్జత్ తీసి నా మానం తీసి నన్ను బట్టలు వింటినట్టు వింటి బజట్టులు ఆరేసిండు కాదమ్మా నిన్ను తిట్టిండా బాగా నువ్వు ఒక్కటంటే 4 నచ్చే రకం నీది నిన్ను తిట్టిండంటే నేను నమ్ముతానే నువ్వు ఎన్నడు నమ్మేపాటికి ఇయ్యాలని నమ్ముతావు ఎన్నడు నమ్మేపాటికి ఇయ్యాలని నమ్ముతావు అయినా వాడు మా చేత భిక్షం పట్టడట మా చేత పట్టడట కానీ వాడు ఎప్పుడు నీ చూసినట్టున్నాడు చూసింది నీ చేతి దానం ఎప్పుడో చూసినట్టున్నది నీ చేత భిక్షం అయితేనే పడతానంటాను శరణమ్మ బిడ్డలార దాసోళ్ళ భిక్షం ధర్మము కాదు వాడవాళ్ళ భిక్షం అడగ సెలవులేదు పుట్టవాపల భిక్షం పట్ట నేరం అన్నడా తల్లి ఇన్ని పెట్టినా మంచిదే ఇంకా తక్కువ పెట్టినా మంచిదే అటువంటి కనుకనేమి ఆ గడియ లోపల మరి ఏనాడు నన్ను రమ్మని ఎప్పుడు చెప్పాను నేనే వెళ్ళిపోతానా అని సంగమయ్య వేడికి వస్తున్నది ఎలవనాగమ్మ సంగమయ్య నిండు పందిట్ల పండు జిల్లాడు ఆకోల విధి విధి పెద్ద పెద్ద మనిషి అందరూ నడ జంగమయ్య కొందరు నడ నీలి మేఘ ఎర్రి పిల్ల జర్రి పిల్ల నంది పిల్ల నాగన్నయ్య తోడి ఐదివుల గల్లవాడు ఓ జంగమా దేవరా ఏ ఊరు ఉన్నదయ్యా జంగమానిది ఎవరు ఉన్నదయ్యా జంగమా ఏ ఊరు ఉన్నదయ్యా జంగమానిది ఎవరు ఉన్నదయ్యా జంగమా ఏ ఊరు ఉన్నదయ్యా జంగమానిది ఎవరు ఉన్నదయ్యా జంగమా ఏ ఊరు ఉన్నదయ్యా జంగమానిది కొంగకేమో ఒక్క చెరువునికి రోగాలు బిడ్డ భిక్షగానికి ఒక్క ఊరికి రోగాలమ్మా రోజుకో ఊరు తిరుగుతాను రోజుకో పల్లె తిరుక్కుంటా పట్నాలు పల్లెలు తిరుక్కుంటా వస్తంటే బిడ్డ నట్టని నర్ర జంగల లోపల దిక్కులేని గుళ్ళల్లో దీపాలు పెట్టినవు మొక్కరాని గుళ్ళల్లో దేవుడాని మొక్కినవు నిన్ను చూస్తే బంగారు బొమ్మలు ఉన్నావు బాలా నీవెవరమ్మా నా బాధలు నా కష్టం అడుగుతున్నవ కన్న తండ్రోలే ధనం ఉంటే దాచుకో అన్నాడ కష్టం ఉంటే నలుగురితోటి చెప్పుకుంటే ఏ తల్లి ఏము చెప్పును ఏ తండ్రి ఏము చెప్పును నాది ఇక్కడికి దగ్గర అటువంటి శివ కలికిపురి పట్టణ అన్ని పరిపాలన చేసేది నా భర్త ఎలమ కోటయ్య నా పేరు ఎలమనాగం నాకు 7 కుమారులు ఉన్నారు గాని నా కొడుకులతో నాకొక్క బిడ్డ బలము లేదు ఆడి విల్ల లేనిల్లు అడగ దోసము కూరాడు లేనిల్లు కూర్చుండ దోసము అని నా కడుపు లోపల పుట్టిన బిడ్డలు కావన్నా అని నా భర్తను ఒప్పించి మెప్పించి అడివంత తిరిగి గుళ్ళల్ల పూజలు కడుతున్నా మొక్కని గుడి లేదు పట్టని వరము లేదు చెయ్యని పూజ లేదు గుడి గడికి ఉండము లేదు ఈ శివుని గుళ్ళల్ల పూజలు చేస్తే
గనగన గనగన గంట కొట్టిన నా తపసు భంగం అయిపోయింది దిక్కులేనులకు దేవుడే దిక్కాడ సక్కిలేనులకు సర్కారే సక్కి అన్నారు నా కడుపు లోపల నా కొడుకుల తోడ నాకొక్క బిడ్డ బలమిస్తున్న ఇంటికి పోతా లేకపోతే నీ ప్రాణాల కాడ నా ప్రాణం వల్ల తీసుకుంటానయ్యా నీ ఏడుగురు కొడుకులతో నీకు ఆడవిల్లనైరో బిడ్డ అందుకే ఉమ్మలేదు నీ కడుపులో పోయిన పొలవాడి గాని నీ కడుపు లోపల ఆడవిల్ల ఉడుతుంది కానీ ఆడవిల్లని కంటావు కానీ బిడ్డ అని లేని వస్తూ బిడ్డ నీ కడుపు లోపల బిడ్డ ఉంటుంది కానీ కనుడే నీ వంతు కానీ సాదుకునే అదృష్టం నీకు లేదు నీ భర్త లేదు నీ కొడుకులో లేదమ్మా నువ్వు ఈ వంటే పాలనిస్తా ఏదంటే వెళ్ళిపోతనే నాకు బిడ్డ బలం ఉన్నది కానీ బిడ్డ ఉడుతుంది కానీ కనుడే మా వంతు కానీ సాదే భాగ్యం లేదండి వా నాన్న ఎంత మాట వలికినావు రంగమయ్యా ఏ మాట వలికినావు నాయనా బిడ్డ బిడ్డ పుట్టినాక కనుడే మా వంతు కానీ సాదే భాగ్యం లేదన్నా లేదు కన్నదాన్ని సాదుకోకపోతే నా బిడ్డలు ఎవరు సాదుకుంటారయ్యా అమ్మా జంగవయ్య మాటలకు జాలిగుంటే తల్లు అన్నది జంగవయ్య మాటలకు అయ్యా ఓ జంగవయ్య ఎంత మాట వలికినావు అయ్యా ఓ జంగవయ్య ఎంత మాట వలికినావు అయ్యా ఓ జంగవయ్య తల్లి లేని పిల్లలు తంగళ్ళ పాలు అవరి అని పిల్లలు వంగళ్ళ పాలు నా బిడ్డను ఒంటరి పోతులు వేసి కన్నదాన్ని నేను కనే వంతు మాకుంటది కానీ సాదే భాగ్యం లేదంటే రామ జయ రామ అయ్యో జయ రామ రామ జయ రామ అయ్యో జయ ఎన్నైనా నా బిడ్డ నువ్వు సావంట సంబరపడతాను బతుకంటే బాధపడతాను ఎన్ని బాధలున్న బిడ్డ ఎల్ల తీసుకుంటానన్నవే దేవుడు పంచాక్షర మంత్రం పడిపోయే సిండు పంచభూతాలకు ఆనది కట్టిండు ఎవరు లోకాల శంకరుడు ఫలము సేదవట్టిండు బిడ్డ పటువాని ఆ ఫలము సేదవట్టి అమ్మవారు అంగిడ వందు వాడి విల్లను వాడి కట్టిండు ఆ శంకరుడు ఫలమేసిండు శంకరుడు అడుగుడు బిడ్డ షటర్లు అని చెంప దెబ్బలు పట్టి ఎండికొండ కైలాసంలో ఉట్టిండు లోకాల శంకరుడు
ఆగో ఫలమిచ్చిండు పరమాత్ముడు ఎప్పుడు మాయమాయిండో ఆగో అటువంటి ఇక్కడికి దగ్గర ఎవరు వాడే బాధ వాళ్ళు పడక తప్పది ఎవరు వాడే కష్టం వాళ్ళు పడక తప్పది ఆగో ఆ గడియ లోపల ఫలమిచ్చి ఎప్పుడు మాయమాయను అన్నదాన్ని దాదుకోకపోతే నేను ఏడిపోతానని ఆ తల్లి వనగ భవనాల వేటికి వస్తుంటే గడియల కొద్ది గర్భిణి ఏర్పడుతుంది ఏడేడు మేడళ్లకు ఆ తల్లి ఎప్పుడు వచ్చాను గడియల కొద్ది గర్భిణి ఏర్పడుతుంది ఆ తల్లి సంగతి అక్కడ ఉండని గాని మరి వాటి రోజున మరి కీర్తిశేషులైన రంగు శంకరయ్య గారు లేరని ఆత్మీయులు కొడుకులు కోడళ్ళు బిడ్డలు అల్లుళ్ళు రామనామ సంకీర్తన ఏపిచ్చే దాతలు మరి ఆత్మీయులు మరి కథ ఏపించేవాళ్ళు మరి రమ్మని ఫోన్ చేసిన దాత రంగు హరిబాబు గారు మరి ఆ కథ అక్కడ ఉండని గాని స్వర్గలోకం లోపల ఉన్న శంకరయ్యకు ఆత్మశాంతి జరగాలని ఈ రామనామ సంకీర్తన ఏపించే దాతల విజయ్ బాబా మరి అదే విధంగా కీర్తి శేషులైన మరి పంజాల రామయ్య పంజాల మదనవ్వ గారు లేరని మరి మనవడు అనిలు అదే విధంగా బొమ్మ కనకయ్య తాతయ్య లేడని మరి బొమ్మ కనకవ్వ కనకయ్య చంద్రయ్య తాతయ్య లేడని మరి ఆత్మీయులు మరి మనవడు అనిలు మరి అమృతవ్వ అమ్మ లేదని మరి పూదరి రవి మామయ్య లేడని ఆత్మగల్ల అనిలు వీళ్ళందరినీ ఆది చేసి 500 పదార్లు దానం చేసి ఎక్కడెళ్ళి పాయే మా తాతలు మా అమ్మ మా మామయ్య లేడని ఆత్మగల్ల పంజాల నీళ్ళు మరి 500 రూపాయలు దానం చేసిన దానకర్తలే విజయ్ బాబా ఎక్కడెళ్ళి పోతివి తాతయ్యో మా తాతలాలా ఓ అమ్మ అమృతవ్వా ఓ అమ్మమ్మ అమృతవ్వా ఓ నానమ్మ మదనవ్వా మధురమ్మ ఏ లోకానున్నవమ్మా మనవడు అనిలని పిలువ వస్తవా నీ నోటి పిలుపులు ముత్యాల మూటలమ్మా వల్ల ఈ పొద్దు మీరు మాకు వాది కస్తిరా ఓ మామరవ్వన్నా అల్లుని విడనాడి కానరాని లోకానికి వెళ్ళిపోతివా మామయ్య మామారవ్వయ్య ఓ నీలి మేఘమా నీవే చెప్పమ్మ